జన్మ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పథకాలు వాటికంటే మెరుగైన పథకాలు ఇస్తాము అని సూపర్ 6 అనే ఒక ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ సూపర్ 6ని చాలామంది ప్రజలు నమ్మి మోసపోయారు. ఈరోజు ఇది రెండోసారి మోసపోవడం. 2014-19 వరకు మోసపోయారు, మళ్ళీ ఈసారి కూడా ప్రజలు మోసపోయారు. అయితే ఈరోజు ఇంత త్వరగా ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి ఒక సంవత్సరం అన్నా టైం ఇద్దాము, సంవత్సరం తర్వాత ఈ పథకాలన్నీ మెల్లమెల్లగా అమలు చేస్తారని ఆశిస్తే ఈ 9 నెలల్లో ఏ పథకం అమలు చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, ముందేమో సంపాదన సృష్టిస్తానని చెప్తా ఉన్నాడు. సంపాదన సృష్టిస్తామని చెప్పి సంపాదన సృష్టించి ఎవరి కోసం సృష్టిస్తారు? సృష్టించిందంతా కూడా ఈరోజు చక్కగా కాంట్రాక్టులు బిల్లులన్నీ చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మమ్మల్ని అక్కడ రుషికొండ దగ్గర ప్రభుత్వం ఒక గెస్ట్ హౌస్లన్నీ ఆ రోజు కడితే అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేశారు అని చేసేసి ఎన్నో మాటలు చెప్పారు. చెప్పి ఈరోజు అది ప్రభుత్వ భవనం బాబు, అది ప్రత్యేక సొంత భవనం కాదని చెప్పాం. ఈరోజు ఇన్ని కబుర్లు చెప్పి వాళ్ళ కాంట్రాక్టర్కి 84 కోట్ల రూపాయలు మన బిల్లు శాంక్షన్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డబ్బు దుర్వినియోగం చేసిందని చెప్తూ ఈరోజు ప్రభుత్వ భవనాన్ని వాళ్ళు వాడుకోవట్లేదు. ఆ ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మళ్ళీ కాంట్రాక్టులు బిల్లులు చేస్తూ ఉన్నారు. సో ఈరోజు సంపద సృష్టించడం అంటే ఎవరి కోసం సృష్టిస్తున్నారనేది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించాలి. అంటే కాంట్రాక్టులకి మొత్తం వ్యాపారస్తుల కోసమైనా మళ్ళీ ఈ ప్రభుత్వం పేద ప్రజలను మళ్ళీ మరొకసారి మోసం చేస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రేపు 12వ తారీఖున ఎవరైతే ఈ రాష్ట్రంలో పేద పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ జీవితాల గురించి ఈరోజు ప్రతిపక్ష బాధ్యత తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ సూపర్ 6లో భాగంగా ఈ ఫీజు రింబర్స్మెంట్, ఈ చదువుల విషయంలో అయితే ఖచ్చితంగా మేము పోరాడతామని ఈ నియోజకవర్గంలో మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ రేపు జిల్లాలో పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, మధ్య శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం.